నమస్తే. ఈ ప్లేస్ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ ఉంది కదూ. ప్రెజెంట్ మనమైతే కవ్వాల్ పోచమ్మ తీర్థాలకు వచ్చాం. అంటే మనం తెలంగాణలోని కవ్వాల్ ఫారెస్ట్లో ఉన్నామన్నమాట. ఈ ఏరియా ఆదిలాబాద్ అండ్ మంచిర్యాల మిడిల్లో ఉంటుంది. ఇది చాలా ఫేమస్ ప్లేస్ అని మనందరికీ తెలుసు. వానాకాలంలో చుట్టుపక్కన విలేజ్ పీపుల్ ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్న కవ్వాల్ పోచమ్మ తల్లిని చూడ్డానికి వస్తారు. ఈ తీర్థాలు ఓన్లీ రెయినీ సీజన్లోనే జరుగుతాయన్నమాట. భక్తులు తమ మొక్కుల్ని తీర్చుకోవడానికే కాదు, చాలామంది తమ ఫ్యామిలీ వాళ్ళతోటి టైం స్పెండ్ చేయాలని, ఎంజాయ్ చేయాలని ఈ ప్లేస్కి వస్తారు. ఇక్కడ ఈ పోచమ్మ తల్లి చాలా ఫేమస్. వందలాది మంది భక్తులు ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడనే చెట్ల దగ్గర వంటలు వండుకొని సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీస్తో వండిన వంటలు తింటూ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. నార్మల్గా విజిట్ చేయడానికి ఇది చాలా బెస్ట్ ప్లేస్. అక్కడ వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూ ఫారెస్ట్ ఏరియాని ఎక్కడ చూసినా పచ్చటి చెట్లే ఉంటాయి. అలానే మనం చాలామంది కొత్త వాళ్ళని కూడా కలవచ్చు ఆ ప్లేస్లో. మొక్కు తీర్చుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళైతే కుకింగ్కి తయారవుతారు. మిగతా ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఆ చుట్టుపక్కల ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ రైనీ సీజన్లో కవ్వాల్ పోచమ్మ తీర్థాలు అనేవి జరుగుతుంటాయి. మంచిగా ఇక్కడికి వచ్చేసి మన మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పేసి మొక్కులు తీర్చుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఒకవేళ మొక్కులు లేకపోయినా కూడా ఫ్యామిలీతో వచ్చి టైం పాస్ చేసి మంచి వెదర్ని ఆస్వాదించి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.